మౌఢ్యమిలో చేయబడిన పనులు, జాతక కర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు, ఉత్సవాలు, సీమంతం, నామకరణం. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, నామకరణం విషయంలో బిడ్డ పుట్టిన 27 రోజుల లోపల అయితే కనుక నామకరణం చేయవచ్చును. అదే 27 రోజులు దాటితే కనుక మౌఢ్యమిలో నామకరణం చేయకూడదు. అన్నప్రాసనాది కార్యక్రమాలు మౌఢ్యమిలో చేయవచ్చును. అద్దె ఇళ్లు మారవచ్చు. అలాగే భూములు కొనుగోలు చేయటం, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు. మౌఢ్యమిలో ఏదైనా స్థలం కొని దానికి అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చు. అలాగే భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా చేసుకొనవచ్చును. ఎందుకు అంటే ఇవన్నీ పేపర్ వర్క్ కింద వస్తాయి, వైదిక క్రియల కింద రావు. కాబట్టి వీటిని మీరు మౌఢ్యమిలో కూడా చేయవచ్చు. నిత్య పూజ చేసుకోవచ్చు. మీరు 2వ అంతస్తు 3వ అంతస్తు స్లాబ్ వేస్తుంటే కనుక మౌఢ్యమిలో వేయవచ్చును. అలాగే 7 శనివారాల వ్రతం ఇలాంటి వ్రతాలు ఏమైనా ముందుగానే మొదలెట్టుకొని మీరు చేస్తూ ఉంటే కనుక వాటిని కంటిన్యూ చేయవచ్చు. మౌఢ్యమి వచ్చింది అని ఆపాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేయవచ్చు. ఇంటి మరమ్మత్తు పనులు చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు. నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చును. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథులలో అశ్విని, రేవతి నక్షత్రాలలో శుభహోరాలో భర్తతో కలిసి మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రయాణం చేస్తే కనుక ఎటువంటి దోషము ఉండదు అని పెద్దలు చెప్తున్నారు.